నమస్కారం. మన కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం లడ్డు కల్తీ వ్యవహారం గత ప్రభుత్వంలోనే జరిగిందనేది 100% వాస్తవం. ఎందుకంటే సిట్టు నివేదికలు, NDDA రిపోర్టుల ఆధారంగా ఈరోజు పదే ఆ నివేదికలు చెప్తూ ఉంటే వీళ్ళు మన కలియుగ రావణాసుడిలా జగన్ వ్యవహార శైలి ఎలాగుందంటే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ నాయకులు ఆడుతున్న నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలను వాళ్ళ నాయకులను రెచ్చగొట్టి ఈ దేవుని కల్తీ వ్యవహారాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఆయన ఈరోజు రాష్ట్ర ప్రజలను చాలా ద్రోహం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక అంబటిని ఒక తొలి నానిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ కల్తీ వ్యవహారాన్ని నువ్వు తప్పుదోవ పట్టిని చూస్తున్నావు. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో పేరుని నానిగాడు ఒక మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు రోజుకో మతం మారుతున్నారని చెప్పేసని. ఆయన రోజుకో మతమేం మారలేదు. ఆయన సనాతన ధర్మాన్ని ఇండియాలో కాపాడి దేశవ్యాప్తంగా హిందూ ముస్లిం క్రైస్తవులు బాయ్ ఆ మనుషులంతా సమానమే అనే ఒక సందేశాన్ని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నాడు. ఇంతకుముందు ఈ కల్తీ వ్యవహారం ప్రభుత్వం వచ్చిన వెంటనే కల్తీ వ్యవహారం తేల్చిన వెంటనే ఆయన తిరుమలకు వెళ్ళి పాదాలు అంటే మెటుకులు ఎక్కి శుద్ధి చేసుకుంటూ దేవాలయాన్ని శుద్ధి చేసినాడు. ఈరోజు ప్రభుత్వం ఒక సిబిఐకి ఒక సిట్ అధికారుల ద్వారా ఎంక్వైరీ చేపిస్తే ఒక సుప్రీంకోర్టు కూడా తేల్చింది ఇది రసాయనాలతో జంతు కొవ్వుతో తయారైంది అని చెప్పేసని. అది ప్రజలు మిమ్మల్ని ఎక్కడ మళ్ళా వచ్చేసరి తరం కొడతారని చెప్పేసని ఒక అంబటిని, ఒక పేరునానిని, ఒక పలికిమాలని రోజాని అడ్డం పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను నువ్వు తప్పుదోవ పట్టిస్తే త్రేతాయుగంలో అదనం వైపున్న రావణాసుడు ఏ విధంగా అంతమైనాడో ఈ కలియుగంలో రావణాసుడిలా తయారైనావు. ఖచ్చితంగా నీకు అంతమయ్యే రోజుల దగ్గరలో ఉన్నాయని చెప్పేసని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, గత 5 ఏళ్ల పాలనలో నువ్వు పంచాయతీ అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఏం చేసినావో ఒక్కసారి చర్చకు రావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. అదే 2 ఏళ్ల పాలనలో ప్రజలు మెచ్చే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ నిధులు ప్రత్యేకంగా తెచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా అభివృద్ధి చేసిన ఘనత మా పవన్ కళ్యాణ్కి, డిప్యూటీ సీఎంకే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. మీరు ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని ద్వేషాలు చేసినా, ప్రజలు తప్పుదో పట్టాలనుకున్నా కూడా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని, మీ పార్టీని భూస్థాపితం రోజు తక్కువ కష్టం ఉంది. మీరు మహాపాపం చేసినారు కాబట్టి వెంకటేశ్వర స్వామి మీకు 11 సీట్లు ఇచ్చినారు. ఇంకా దాన్ని కూడా మీరు క్షమాభిక్షగా మీరు క్షమించి తప్పైపోయిందని మా అధినేత చెప్పినట్లు మీరు గుడికి పోయి మోకరిల్లి క్షమాభిక్ష అడిగితే తప్ప మీరు మళ్ళా భూమి మీద ఉండలేదని చెప్పేసి తెలియజేస్తున్నా. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మీరు గిన ఈ నిజాన్ని ఒప్పుకోకపోతే ఖచ్చితంగా 00కి వస్తుంది 11. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఖబర్దార్. ఏమనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలంటే మంచి పరిపాలన కోరుకుంటున్నారు. మీకు చేతనైతే మంచి చేయండి. సిలువ వేసుకొని టెంకాయ కూడా వంగి కొట్టలేవు. రాయండి ఇలా పూజారులు సిలువ వేసుకొని నువ్వు ఇది చేస్తావు. పట్టు వస్త్రాలతో బాధైతే అబద్ధాన్ని పోయినావా, ఒకనివే పోతావు. మా పవన్ కళ్యాణ్ని మీ బచ్చా నాయకులతో అనిపిస్తావా? ఏమనుకుంటున్నావు? ఖచ్చితంగా మా అధినేత చెప్పినట్లు మీరు మోకరిల్లే వరకు మేము వడలమని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం.
ఈరోజు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో జనసేన పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కలిసి ప్రజలకు ఒక ముఖ్య విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాత్రికేయుల సమక్షంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరములు దుర్మార్గ పాలన, అరాచక పాలన ఏ విధంగా జరిగిందనేది పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల ప్రచారాలలో ప్రతి ఒక్క సభలో ఏలెత్తి చూపుతూ అతని తప్పులను ప్రజలకు తెలుపుతూ చైతన్యపరిచి ప్రజలను కూటమి వైపు మళ్లించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైనందున ఆ అక్కసుతో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందున ఒక కిరాతక పాలన అంతమొందించిందనే సంతోషంలో ప్రజలు ఉన్న సందర్భంలో ఈ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అతని గత పాలన ఏ విధంగా ఉంది, ఎంత దుర్మార్గంగా ఉంది అనేది ప్రజలందరూ గ్రహిస్తున్నారు. అయినా కానీ ఈరోజు ప్రపంచ దేశాలు అన్య మతస్థులు గాని దేవదేవునిగా కొలిచే తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక కెమికల్ నెయ్యి అసలు పాల చుక్కగా వాడకుండా తయారు చేసినటువంటి కల్తీ నెయ్యిని వాడి, ఈ కెమికల్ బాత్రూముల్లో వాడే కెమికల్ పోసినటువంటి నెయ్యిని వాడి దేవునికి ప్రసాదంగా కోటాను కోట్ల భక్తులకు ప్రసాదంగా తినిపించినటువంటి నీ మూర్ఖపు ఆలోచన ఇంకా అంతమందికి తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టత ఏ విధంగా ఉందనేది గతంలోనే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా దేశాల నుంచి వచ్చే దేవదేవుని కొలిచే దేవుని దగ్గరే నీ దొంగ నాటకాల నువ్వు కమిషన్ ఏజెంట్ అనుకున్నారు, ఇందరూ ఆ అవినీతి పరుడు అనుకున్నారు. నీవు కమిషన్ ఏజెంట్, అవినీతి పరుడువే కాదు, ఒక సంఘ విద్రోహ శక్తివి. ఒక హిందూ మతం అంతమొందించాలని దురుద్దేశంతో నీకు మతం అంటే ఇష్టం లేకపోవచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువులందరినీ కించపరిచే విధంగా నీవు ఈ రోజు కల్తీ నెయ్యి ప్రతి ఒక్కరికి తినిపించి ఘోరాతి ఘోరమైన పాపాన్ని ఒడిగట్టుకున్నావు. నీకు ఆ ప్రజలు క్షమించినా గాని దేవుడు క్షమించడు. నీకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నీకు నీ పార్టీకి గుండె సున్నా చుట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు ఆంధ్ర రాష్ట్రంలో చరమగీతం పాడతారని జనసేన పార్టీగా తెలుపుకుంటూ, ముఖ్యంగా హిందూ సంఘాలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ తెలియజేసేది ఒకటి, ఈ మూర్ఖపు పాలన, ఈ దుర్మార్గ పాలనను మనము అంతమొందించాలి. ఇలాంటి వారు సమాజంలో తిరగడానికి కూడా అనర్హుడు. కేవలం సంఘ విద్రోహ చర్యలు మాత్రమే చేస్తూ ఆ చర్యలను కప్పిపుచ్చుకోవడానికి అతని అనుచరుల ద్వారా మహానాయకుల్ని తిట్టిస్తూ అమ్మనాభూతులు తిడుతూ ప్రజల మైండ్ను డైవర్ట్ చేసే ఆలోచన, అది కూడా దుర్మార్గమైన ఆలోచన. ఇటువంటి ఆలోచన పరుడు రాజకీయ నాయకుడిగా కాదు, సామాన్య మనిషిగా కూడా జీవించడానికి అర్హుడని జనసేన పార్టీ తరఫున నొక్కి వక్కానిస్తూ ప్రజలు ఇతనికి తగిన బుద్ధి చెప్తారని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాం. జై జనసేన, జై. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. జనసేన పార్టీ సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలోని ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం దేనికనగా గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఎవరైతే ఈ కల్తీ నెయ్యి అంటే మొత్తం అన్ని రసాయనాలతో వాడిన ఈ నెయ్యిని డేరాబాబా సంస్థ కానీ భోలేబాబా సంస్థ కానీ రాజేష్ కార్పొరేషన్ అనే వాళ్ళ ద్వారా తిరుపతికి సరఫరా చేశారంట. వాళ్ళు సరఫరా చేసే నెయ్యి స్వచ్ఛమైన నెయ్యే కాదు. యాక్చువల్గా బయట నెయ్యి చూసుకుంటే కిలో 500 ఉంటుంది. అసలు 330 రూపాయలకు మీకు ఎలా వచ్చింది కిలో? అంటే ఎన్ని వేల కిలోలు తీసుకో, ఎన్ని కోట్లు ఇట్లా స్కామ్ చేశారు. ఆలయ టీటీడీ ఆలయ ధర్మకర్త కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఈ రోజున సిట్టు ముందర అన్ని విషయాలు క్లియర్గా చెప్పేశారు. కల్తీ జరిగింది, చేసిన మహాపాపమే చేశామని. కావాల్సిన నేషనల్ మీడియాలో చూసుకోండి, ఈ రోజున మహాపాపమే చేసినామని. ఇది ఈ రోజున వైసీపీ ప్రభుత్వం కావచ్చు కొంతమంది నాయకులు ఉసిగొలిపి గత 3-4 రోజుల నుంచి అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలన్నీ శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నీ గమనిస్తున్నారు. ఆయన గమనించిన కూడా మీకు ఈ 11కు దొక్కేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం మీద ఏదైతే ఇట్లా దుష్ప్రచారాలు అన్నీ చేస్తారో బాగుపడినట్లు చరిత్ర లేదు. 7 కొండల వెంకటేశ్వర స్వామితో మీరు పెట్టుకుంటున్నారు.
కనీసం ఒక్క పూట కూడా ఏదే కానీ మీరు బతికేకి ఆస్కారం లేకుండా ఇబ్బంది పడాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎప్పుడే కానీ హిందూ ఆలయ జోళ్ళు ఎన్నో అనేక రకాలైన హిందూ ఆలయాలకు మీరు ఆలయ గుడులు పడగొట్టడము, నందులు ధ్వంసం కావడము ఎన్నో జనం ఈ ప్రభుత్వంలో. కానీ ఈ రోజున అవి ఏవి మీకు గుర్తులేవు. గత ప్రభుత్వంలో మేము మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ప్రశ్నలుగా ఎన్నో విధాలుగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. మేము ప్రశ్నించడం కోదుగా సనాతన ధర్మానికి ఎక్కడైనా కూడా కొద్దిగా కీడు చేసిన మా అధ్యక్షుల వారు అయితే మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజున చెప్తున్నాము, ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఉందో ఎక్కడైతే నెయ్యి కల్తీ చేశారో, యాక్చువల్గా శ్రీశైలానికి కూడా మీరు నెయ్యి కల్తీ చేశారు. విజయ డైరీ నుంచి శ్రీశైలం ఆలయానికి నెయ్యి వెళ్తుంది. అది కాదని చెప్పి మీరు బెదిరించి రాజేష్ కార్పొరేషన్ ద్వారా మీరు అక్కడ వాళ్ళతో 15 కోట్లు వసూలు చేశారు ఆలయ శ్రీశైలం ఆలయం నుంచి. ఇంకోటి అత్యంత ప్రధానమైన హిందూ మత దేవాలయం రామ మందిరానికి కూడా మీరు 1,00,000 లడ్లు కల్తీ నెయ్యితోనే, అసలు నెయ్యే లేదు, అది రసాయనాలు పామాయిల్తోనే కల్తీ నెయ్యి 1,00,000 లడ్లు పంపించారు. అంటే మీకు అసలు భయం అనేదే లేదు. ఏమవుతుందిలే గత ప్రభుత్వంలో ఏమో చేసినా ఏమో పట్టించుకో, అది కాదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నారు, సనాతన ధర్మ రక్షకుడు, సేనాని, జనసేనాని. ఒక్క హిందూ వారికి ఏదైనా కూడా తక్షణ కర్తవ్యంగా ఆయన ఏది జరిగినా కూడా ముప్పు ఏది తలపెట్టినా కూడా ఆయన క్షమించడు. కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, మోకరిల్లండి, తప్పు జరిగిపోయింది, దేవుడా క్షమించని మోకరిల్లండి. లేని పక్షంలో మట్టి కొట్టుకొని పోతారని ఈరోజు జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జై జనసేన, జై హింద్. చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు